మన విజన్ బాగుంటే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. లీడర్ విజన్ బాగుంటే రాష్ట్రం దేశం భవిష్యత్తు కూడా బాగుంటుంది. అందుకే అంటారు, విజన్ ఉన్న నాయకుడు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని. ఇప్పుడు హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఎంతో మంది నాయకుల కృషి. అందులో ఒక నాయకుడైతే వెరీ స్పెషల్. ఆయన పాత్ర లేకుండా మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకోలేం. ఒకవేళ అలా మాట్లాడితే మాత్రం మనం రాజకీయం చేస్తున్నట్టే లెక్క. ఆయనెవరో మీరు కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఇక ఆయన చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులు హైదరాబాద్ రూపురేఖల్నే మార్చేశాయి. అవేంటో వరుస ఎపిసోడ్ల ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మొదట ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. ఏ దేశానికైనా రాష్ట్రానికైనా పెట్టుబడులు వాటంతటా అవే రావు. అందుకోసం నాయకులు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. అలా 27 ఏళ్ల కిందట ఓ లీడర్ చేసిన కృషి ఫలితమే ఇప్పుడు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. 1998లో ప్రపంచంలోని 500 ఫార్చ్యూన్ కంపెనీలు కలిసి ఆసియా ఖండంలో ఒక మంచి బిజినెస్ స్కూల్ స్థాపించాలని భావించాయి. ఇందుకోసం చాలా దేశాలు తిరిగారు. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లోని నాయకులను కలిశారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మెకిన్సే సంస్థకు చెందిన రజిత్ గుప్తా, అనిల్ కుమార్తో పాటు కొంతమంది విదేశీ ప్రతినిధులు కలిసి ఈ ప్రయత్నాలను కొనసాగించారు. ఆ సమయంలో హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఐఎస్బి కోసం పోటీ పడ్డాయి. మా రాష్ట్రానికి రావాలంటే మా రాష్ట్రానికే రావాలని వారిపై ఒత్తిడి తెచ్చాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి వస్తువులనైనా కల్పిస్తామని హామీలిచ్చాయి. ఆ సమయంలో ఈ ప్రతినిధి బృందం దృష్టిలో హైదరాబాద్ లేనేలేదు. వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ ముంబై, తర్వాత ప్రాధాన్యత బెంగళూరు. కానీ ఈ విషయం తెలిసిన సీఎం పేషి అధికారి ఒకరు వారిని సంప్రదించారు. వాళ్లు పెద్దగా స్పందించలేదు. దాంతో విషయాన్ని అప్పటి సీఎం చెవిలో వేశారు. ఆయన వెంటనే స్పందించి వారితో మాట్లాడారు. ఆయనతో కూడా వాళ్లు అదే విషయం చెప్పారు. అయినా ఆ నాయకుడు పట్టు వీడలేదు. ఒక్కసారి హైదరాబాద్ రమ్మని రిక్వెస్ట్ చేశారు. జస్ట్ టీ తాగి వెళ్లమని కోరారు. దీంతో షాక్ అయ్యారు ఐఎస్బి ప్రతినిధులు. అప్పటిదాకా అధికారులతోనే సంప్రదింపులు జరిపిన బృందానికి నేరుగా సీఎం నుంచి కాల్ రావడం, అది కూడా ఆయన రిక్వెస్ట్ చేసేలా మాట్లాడడం షాక్ ఇచ్చాయి. దీంతో వారు హైదరాబాద్ వచ్చారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు మంత్రులను పంపారు అప్పటి సీఎం. ఆ ప్రతినిధులు తన నివాసానికి రాగానే ఎదురేగి స్వాగతం పలికారు. వారికి తెలుగు వారి ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపించారు. ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధి ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐటీలో ఎలా దూసుకుపోతున్నామో చెప్పారు. ఇక్కడ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు అందిస్తామో కూడా వివరించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా అనుమతిస్తామని హామీ ఇచ్చారు. వారు తిరిగి వెళ్లి చర్చించుకున్నారు. ప్రభుత్వ చొరవ వారిని ఆలోచనలో పడేసింది. అన్నీ చర్చించుకున్నాక హైదరాబాద్కే ఓటేశారు. ఇక్కడే ఐఎస్బి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ సీఎం విజన్ చాలా బాగుందని కితాబిచ్చారు. అదే సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించారు. ముంబై సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 250 ఎకరాల స్థలమిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అటు కర్ణాటక కూడా ఇదే ప్రపోజల్ ఐఎస్బి ప్రతినిధుల ముందు పెట్టింది. అయినా వారికి ఏపీ ప్రభుత్వ స్పందన, అప్పటి సీఎం విజన్ నచ్చాయి. అలా ప్రతిష్టాత్మక ఐఎస్బి హైదరాబాద్కు వచ్చింది. 1999లో పునాదిరాయి పడ్డ ఈ సంస్థ 2001లో ప్రారంభమైంది. ఇప్పటికీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది ప్రఖ్యాత కంపెనీల్లో సీఈఓలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజ్మెంట్ కోర్సుతో పాటు పోస్ట్ డాక్టోరల్ ప్రోగ్రాంలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల కొరకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ని అందిస్తోంది ఐఎస్బి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లతో సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులను సీఈఓలుగా తీర్చిదిద్దుతున్న ఈ గ్లోబల్ బిజినెస్ స్కూల్ స్థాపనకు ప్రధాన కారకులెవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా? తెలిస్తే కామెంట్ల రూపంలో మీ జవాబు ఇవ్వండి.